పెళ్ళి, అదేనండి మ్యారేజ్. ఈ మాట వినగానే చేసుకోబోయే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలియదు కానీ వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో వెడ్డింగ్స్కి అయ్యేటువంటి బడ్జెట్ అలాంటిది. ఒక్కసారి ఒక ఇంట్లో ఎక్కడైనా మ్యారేజ్ జరుగుతుందంటే చాలు, అక్కడ మనం చాలా మంది ఫేసెస్లో క్వశ్చన్ మార్క్స్ అయితే చూస్తూ ఉంటాం. ఎందుకంటే వెన్యూ ఎక్కడో ప్లాన్ చేసుకోవాలి, మెనూ ప్లాన్ చేసుకోవాలి, అండ్ అన్నిటికి మించి ఎంతమంది రిలేటివ్స్ వస్తున్నారో చూసుకోవాలి. బట్ ఇవి ఒక ఎత్తు అయితే, వీటన్నిటికీ మించి మనకు వచ్చే ఒక కామన్ ప్రశ్న ఏంటో తెలుసా? బడ్జెట్. అసలు బడ్జెట్ ఎంత? ఇండియన్ మ్యారేజెస్లో ఇంకొక ఫన్నీ పార్ట్ ఏంటంటే, ఏదైనా ఒక ఇంట్లో మ్యారేజ్ జరుగుతుందంటే వాళ్ళు ముందే బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఉంటారు. బట్ ఆ బడ్జెట్ అనేది కూడా కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? మన రిలేటివ్స్ వల్ల. వీళ్ళు వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా పెళ్లి చూసి వెళ్ళిపోరు. ఏంటి వెడ్డింగ్ హాల్ ఇంత చిన్నగా ఉంది అని అడగడంతో మొదలెడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఫుడ్ దగ్గరికి వెళ్తారు. ఏంటి కొన్ని ఐటమ్స్ మాత్రమే పెట్టారా పెళ్లికి? మా ఇంట్లో మ్యారేజ్కి మేము దాదాపు 22 ఐటమ్స్ రిసెప్షన్కి మాత్రమే పెట్టాము అంటారు. ఇలా వచ్చిన రిలేటివ్స్ని సాటిస్ఫై చేయడం కోసం మన బడ్జెట్ అనేది కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా ఒక మ్యారేజ్కే ఇంత బడ్జెట్ అవుతూ ఉంటే అండ్ రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ మనం ఎలా మేనేజ్ చేయాలి? సో ఇవాళ ఈ వీడియో వచ్చేసి వెడ్డింగ్ ఇన్ఫ్లేషన్ క్రైసిస్ గురించి. అసలు 2025లో ఒక వెడ్డింగ్కి ఎంత ఖర్చు అవుతుంది? ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ కేటగిరీ వాళ్ళు ఒక వెడ్డింగ్ చేయాలంటే వాళ్ళు ఎంత కార్పస్ని అయితే సేవ్ చేసుకోవాలి? ఇలా ప్రతిదీ ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా, లేకపోతే కొత్తగా చూస్తున్నా, ఈ ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై పైసా. దిస్ ఈస్ వి విష్ణు భరద్వాజ్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోనికైతే వెళ్ళిపోదాం. ఒకప్పుడు మ్యారేజెస్ అంటే చాలా ఈజీగా అయిపోయేవి, ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉండేది. సో వచ్చిన రిలేటివ్స్ కి ఫుడ్ పెట్టేవాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉండేవి. అవి మాత్రం మేనేజ్ చేస్తూ ఈజీగా అయిపోయేవి. కానీ ఈ రోజు మ్యారేజెస్ అనేవి ఒక సెలబ్రేషన్ లాగా అయిపోయింది. ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైనా కూడా మ్యారేజెస్ అనేవి ఒక 5 days పాటు చేస్తున్నారు. హల్దీ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఎండింగ్ అప్పగింతల వరకు మనం చూసుకున్నట్లయితే చాలా ఖర్చు అయితే అవుతుంది. ఎంత తక్కువలో అనుకున్నా 10 lakhs లేకుండా ఒక మ్యారేజ్ జరగడం అనేది చాలా కష్టతరమైన పని అయిపోయింది. ఇవాళ నేను ఈ వీడియోలో వెడ్డింగ్స్ మొత్తం 3 categories గా క్లాసిఫై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ 3 categories లో వెడ్డింగ్ జరగాలి అంటే అసలు ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ప్రాక్టికల్ డేటాతో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక స్మాల్ స్కేల్లో ఒక వెడ్డింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ బడ్జెట్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంది. కానీ మీకు ఎంత తక్కువ కాదన్నా 10 lakhs అనేది మినిమం అయిపోతుంది. ఎందుకంటే తక్కువలో తక్కువ ఒక 200 గెస్ట్స్ అయితే వస్తారు. అలానే వెన్యూకి దాదాపు 1.5 lakhs నుంచి 2 lakhs అనేది ఈ రోజుల్లో మినిమం ఛార్జ్ చేస్తున్నారు. ఫుడ్ కి ఒక 2 to 3 lakhs, అలానే మీ జ్యువెలరీ అండ్ క్లాతింగ్ కి ఇంకొక 2 to 4 lakhs దాకా వెళ్ళిపోతుంది. అండ్ ఫోటోగ్రఫీకి ఎంత కాదన్నా ఒక 50,000 నుంచి 1 lakh. అండ్ వీటన్నిటికీ మించి స్టేజ్ డెకరేషన్ కోసం ఒక 2 lakhs. సో మీరు అన్ని ఒకసారి యాడ్ చేసుకుంటే రఫ్ గా మీకు 10 lakhs అయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇంత తక్కువలో ప్లాన్ చేస్తేనే మీకు 10 lakhs బడ్జెట్ అవుతుంటే ఇంకొంతమంది ఉన్నారు, సో 5 days చాలా గ్రాండ్ గా జరుపుకోవాలి అనుకుంటారు. వీళ్ళ కేటగిరీ వచ్చేసరికి ఎంత తక్కువ కాదన్నా 40 to 50 lakhs ఖర్చు అయితే అవుతుంది. ఎందుకో ఇప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే మీడియం స్కేల్ వెడ్డింగ్ కి మనం చూసుకున్నట్లయితే మినిమంలో మినిమం 400 to 600 గెస్ట్స్ అయితే వస్తారు. సో మీకు వెన్యూ అనేది కొంచెం పెద్దగా కావాలి. సో మీకు హాల్ కే దాదాపు 4 to 6 lakhs ఖర్చు అయితే అవుతుంది. ఎందుకంటే కొంతమంది వెన్యూస్ ని డిసైడ్ చేసుకుంటారు, అంటే మండపాలని ముందే వీళ్ళు బుక్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఈ మధ్య ఓపెన్ గ్రౌండ్స్ లో సెట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఓపెన్ గ్రౌండ్ లో సెట్ చేయాలంటే ఆఫ్ కోర్స్ అది కూడా మీకు చాలా కాస్ట్లీ. సో మీకు దాదాపు 400 to 600 గెస్ట్స్ వస్తున్నారు కాబట్టి మీరు ప్లేట్ కి ఎంత తక్కువ ఛార్జ్ చేసినా మీకు ఫుడ్ కే దాదాపు 8 to 10 lakhs అయితే ఖర్చు అవుతుంది. ఇకపోతే జ్యువెలరీ మరియు క్లాతింగ్. సో ఆఫ్ కోర్స్ బ్రైడ్ మరియు గ్రూమ్ వాళ్ళ యొక్క జ్యువెలరీ అండ్ క్లాతింగ్ మీకు ఎంత తక్కువ కాదన్నా 6 to 10 lakhs అవుతుంది. అండ్ వీటి మీద మనకి ఇండియన్ వెడ్డింగ్స్ లో ఈ పెట్టుడు బట్టలు ఇవి కూడా కొన్ని ఉంటాయి. సో వీటికి కూడా మీకు ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది. అండ్ ఈ మీడియం స్కేల్ వెడ్డింగ్స్ లో మనం ఫోటోగ్రఫీ చూసుకున్నట్లయితే ఎంత తక్కువ కాదన్నా 1.5 lakhs నుంచి 3 lakhs వరకు ఖర్చు అవుతుంది. అండ్ డెకరేషన్, ఆఫ్ కోర్స్ రిసెప్షన్ కో డెకరేషన్ కావాలంటారు, మెయిన్ వెడ్డింగ్ ఒక డెకరేషన్ కావాలి అంటారు. సో వీటికి కూడా ఒక ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా 4 to 5 lakhs అయితే ఖర్చు అవుతుంది. సో ఇది మీరు ఓవరాల్ గా యాడ్ చేసి చూడండి, మీకు ఎంత తక్కువ కాదన్నా 23 నుంచి 40 lakhs వరకు మీకు ఖర్చు అయితే కనిపిస్తుంది. సో ఈ స్టైల్ ఆఫ్ వెడ్డింగ్ లో అయితే మనం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని చూస్తూ ఉన్నాం. సో ఈ రోజుల్లో వాళ్ళు కూడా దాదాపు ఒక 23 నుంచి 30 lakhs వరకు సేవ్ చేసుకొని ఇలా వెడ్డింగ్స్ అయితే గ్రాండ్ గా జరుపుతున్నారు. ఇకపోతే లాస్ట్ కేటగిరీ అంటే ఆల్మోస్ట్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అని చెప్పుకోవచ్చు. దీన్ని లావిష్ వెడ్డింగ్ అంటాం. వీళ్ళైతే ఆల్మోస్ట్ వెన్యూ కోసం 5 star హోటల్స్ మరియు రిసార్ట్స్ అయితే బుక్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ యొక్క డెకరేషన్ ఖర్చు అసలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు 5 star హోటల్స్ మరియు రిసార్ట్స్ బుక్ చేస్తారు కాబట్టి డెకరేషన్ కూడా చాలా భారీ లెవెల్లో ఉంటుంది. ముందుగా వెన్యూ అండ్ స్టే కి 20 to 50 lakhs ఖర్చు అయితే అవుతుంది. అలానే ఫుడ్ కి ఇంకొక 20 to 40 lakhs అయితే ఖర్చు అవుతుంది. అలానే జ్యువెలరీకి ఇంకొక 20 to 30 lakhs. డెకరేషన్ కి ఎంత తక్కువ కాదన్నా మినిమం స్టార్టింగ్ 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫోటోగ్రఫీ అనేది ఆల్మోస్ట్ 5 lakhs to 10 lakhs. వీళ్ళ యొక్క బడ్జెట్ తీసుకున్నట్లయితే ఈ కేటగిరీలో వెడ్డింగ్ జరపడానికి మనకు దాదాపు 1 to 2 crores అయితే ఖర్చు అవుతుంది. సో ఎంత స్మాల్ స్కేల్ లో ప్లాన్ చేసుకున్నా 10 lakhs అవుతుంది.
అయిపోతుంది. అండ్ మీడియం స్కేల్లో ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మీకు దాదాపు 23 నుంచి 40 lakhs వరకు ఖర్చు అవుతుంది. అండ్ మీరు కనుక లావిష్ వెడ్డింగ్ అంటే 5 star లెవెల్లో మ్యారేజ్ చేసుకుంటున్నట్లయితే మీకు 1 to 2 crores ఖర్చు అవుతుంది. సో వెడ్డింగ్ యొక్క బడ్జెట్ చూసారు కదా, ఒక పిల్లవాడి ఎడ్యుకేషన్ కంటే మనకి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఈ రోజుల్లో. అసలు ఎందుకు ఇంత బడ్జెట్స్ అవుతున్నాయి? ఒకటి సోషల్ మీడియా హైప్, 2 మార్కెట్లో వాల్యూ కూడా అలానే ఉంది, అండ్ థర్డ్ ఎంత కాదన్నా ఇప్పుడుండేటువంటి కిడ్స్కి చాలా ఫ్యాంటసీస్ అయితే ఉంటున్నాయి. సో దీంతో పాపం పేరెంట్స్కి అయితే చాలా బడ్జెట్ అనేది అయిపోతుంది. సో మరి ఈ లెవెల్లో మనం వెడ్డింగ్కి బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి అంటే మనం ఈ రోజుల్లో వెడ్డింగ్కి కూడా చివరికి కార్పస్ అనేది సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వెడ్డింగ్కి కార్పస్ లేకపోతే ఫర్దర్గా ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతున్న దానికి మీరు వెడ్డింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ఈ రోజు ఈ వెడ్డింగ్కి మనం ఎలా కార్పస్ ప్లాన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో మనకి ఇప్పుడు ఒక బడ్జెట్ విషయంలో అయితే క్లారిటీ వచ్చేసింది. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తుని ఆధారంగా చేసుకొని వాళ్ళ ఫ్యూచర్లో వెడ్డింగ్కి ఎంత సేవ్ చేయాలి, ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఒక ఫ్యామిలీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆ ఇంట్లో ఒక 40-year-old ఫాదర్ ఉన్నారనుకుందాం, అండ్ తనకు కనుక ఒక 10 years మరియు 12 years కిడ్ ఉన్నట్లయితే వీళ్ళ మ్యారేజ్ అనేది ఇక్కడ నుంచి ఎంత తక్కువలో తీసుకున్నా ఇంకొక 10 to 15 years అయితే అవుతుంది. అండ్ వీళ్ళు కనుక టార్గెట్ అనేది ఒక 25 lakhs కార్పస్ పెట్టుకున్నట్లయితే వీళ్ళు దానికి తగినట్టు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ సేవ్ చేసుకోవాలి. అండ్ ఇదే ఎగ్జాంపుల్ మనం కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్లో ట్రై చేద్దాం. సో సేమ్ 40-year-old ఫాదర్ ఉన్నారు, అండ్ తనకి 10 years మరియు 12 years కిడ్స్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యూచర్ మ్యారేజ్ కోసం అంటే ఇంకొక 10 to 15 yearsలో వీళ్ళకైతే 50 lakhs అయితే ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు ఈ 50 lakhs కార్పస్ రీచ్ అవడానికి వీళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి? సో ఇప్పుడు ఈ 2 categories-లో ఎలా అమౌంట్ అయితే సేవ్ చేసుకొని కార్పస్ని చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి 25 lakhs అని చెప్పాను, అండ్ యావరేజ్ డ్యూరేషన్ ఏమనుకున్నాం 10 to 15 years. సో ఒక 12 years అనుకుందాం. 12 yearsలో వీళ్ళు కనుక 25 lakhs కార్పస్ రీచ్ అవ్వాలంటే వీళ్ళు ఎంత తక్కువ కాదన్నా వీళ్ళ యావరేజ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేసి ఒక 8% అయితే ఉండాలి. సో 8% రిటర్న్ ఉన్నట్లయితే వీళ్ళు కనుక ఎవ్రీ మంత్ 11,000 rupees సిప్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వీళ్ళు ఆ టార్గెట్ని అయితే ఇంకొక 12 yearsలో రీచ్ అవుతారు. బట్ యావరేజ్ సేఫెస్ట్ రిటర్న్ అనేది మీకు 8% ఉండాలి. బట్ ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే మీరు ఎర్లీగా ప్లాన్ చేసుకుంటేనే పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒక 12 years తర్వాతకి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 8% ఉన్నట్లయితేనే మీకు ఇది ఈజీగా పాసిబుల్ అవుతుంది. అండ్ సెకండ్ కేటగిరీ 50 lakhs. సో 50 lakhs అనేది కొంచెం ఎక్కువ అమౌంట్ కాబట్టి ఇందాక మనం అనుకున్నటువంటి 10 to 15 yearsలో ఒక 15 years డ్యూరేషన్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ కూడా మనం యావరేజ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది 8% పెట్టుకున్నట్లయితే మనం ఎవ్రీ మంత్ దాదాపు 17,600 గనక విత్ 8% రిటర్న్స్ వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడి నుంచి ఆ టార్గెట్ అయితే 15 yearsలో రీచ్ అవుతారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎస్పెషల్గా మీరు కనుక మీ ఫ్యూచర్లో మీ యొక్క పిల్లల వెడ్డింగ్ అనేది బాగా జరపాలి అనుకుంటే అండ్ ప్రెసెంట్ ఉన్నటువంటి బడ్జెట్స్ కావచ్చు, అంటే ఇప్పుడు నేనైతే ఉదాహరణకి మీకు 25 lakhs మరియు 50 lakhs చెప్పాను. సో మీకు ముందు ఆ కార్పస్ రీచ్ అవడానికి కూడా మీరు ఒక 10 to 15 years ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కింద నేను 40 years తీసుకున్నాను ఫాదర్ ఏజ్. సో మీరు బై 55 అంటే మీరు 55 రీచ్ అయ్యేలోపు మీరు ఈ కార్పస్ రీచ్ అవ్వాలంటే మీరు ఇలా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. మరి ఇలా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలంటే మీకు రిటర్న్స్ అనేవి గ్యారంటీగా ఉండాలి. నేను ఇందాక ఎగ్జాంపుల్ కోసం మీకు 8% అనేది యావరేజ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ చెప్పాను. బట్ మార్కెట్ అనేది మనకి ఎప్పటికప్పుడు వ్యారీ అవుతూ ఉంటుంది. అలానే మనకు ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్, అలానే మనకు ఉన్నటువంటి డెప్ట్స్, ఇవన్నీ మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫ్లేషన్ రేట్ కూడా చూసుకోవాలి. సో ఎక్కడైతే మనం మనీని ఇన్వెస్ట్ చేస్తే ఈ ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేస్తామో చూసుకొని దానికి తగినట్టు మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు ఈ కార్పస్ రీచ్ అవుతామా లేదా అనే దాని మీద ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఈ కార్పస్ సేవ్ చేసుకోవడానికి మనీ ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలో కూడా ఒకసారి చూద్దాం. సో మీకు ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇప్పుడు నేను బేసిక్గా కొన్ని బెస్ట్ ఆప్షన్స్ చెప్తాను. బట్ నేనైతే సెబీ రిలేటెడ్ అడ్వైజర్ని కాదు, బట్ మీకైతే బేసిక్గా ఒక ఐడియా ఇస్తాను. సో మీరు ఇక్కడ కనుక ఒకసారి ఇన్వెస్ట్ చేసేటట్లయితే మీకు తెలిసినటువంటి ఫినాన్షియల్ అడ్వైజర్తో ఒక్కసారి కన్సల్ట్ అయ్యి మీరు దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ముందుగా మీరు రికరింగ్ డిపాజిట్లో అంటే మీ గోల్ కనుక షార్ట్ టర్మ్ అయినట్లయితే అంటే ఒక 1 to 5 years అయితే మీరు రికరింగ్ డిపాజిట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం నార్మల్గా ఉన్నా మీరు రికరింగ్ డిపాజిట్స్ అయితే కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఇందాక మనం అనుకున్నట్లు 10 to 15 years అంటే లాంగ్ టర్మ్ లో ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు సిప్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. అండ్ దానికోసం మీరైతే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ ని ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు మీకు గ్యారంటీడ్ రిటర్న్స్ కావాలి అనుకుంటున్నట్లయితే అంటే ఇక్కడ నుంచి 10 to 15 years పాటు నాకు గ్యారంటీడ్ గా రిటర్న్స్ కావాలి అనుకుంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఫినాన్షియల్ డిసిప్లిన్ ఇంపార్టెంట్, అలానే లిక్విడిటీ కూడా ఇంపార్టెంట్, వీటితో పాటు నేను సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే
మీరు ఒకసారి చిట్ ఫండ్స్ ని కూడా ఒకసారి కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ఆఫ్ కోర్స్ వెడ్డింగ్ సీజన్స్ వచ్చినప్పుడు మనకి గోల్డ్ యొక్క రేట్ అనేది ఆల్మోస్ట్ హైలో ఉంటుంది. సో మీరు వీలైతే గోల్డ్ ని కూడా కన్సిడర్ చేసి గోల్డ్ ఈటీఎఫ్స్ లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కావచ్చు మీరు దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ 5 ఆప్షన్స్ అయితే నేను మీకు మీ కార్పస్ ని రీచ్ అవడం కోసం చెప్తున్నాను. సో నేను మీకు ఇష్టం ఇంకొకసారి కూడా గుర్తు చేస్తున్నాను, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిలేటెడ్ అడ్వైజర్. సో బేసిక్ గా ఇది నేను మా టీమ్ చేసినటువంటి రీసెర్చ్ లో మీకున్నటువంటి 5 బెస్ట్ ఆప్షన్స్ అయితే చెప్పాను. మీరు గనక నిజంగా ఇన్వెస్ట్ చేసి ఇలా కార్పస్ సేవ్ చేసుకోవాలనే ప్లాన్ ఉంటే మీరు ఒక ఫినాన్షియల్ రిలేటెడ్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి తన్ని కన్సల్ట్ అయ్యి అలానే మార్కెట్ ను ఒక్కసారి స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయండి. సో ఇదండి, ఇప్పుడైతే నేను మీకు కార్పస్ ప్లాన్ చేసుకోవడం కోసం అలానే ఎలా ఇన్వెస్ట్ చేస్తే మీరు ఆ కార్పస్ ని రీచ్ అవుతారు అనే విషయాన్ని అయితే నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం ఈ వెడ్డింగ్ బడ్జెట్ లో కాస్ట్ కటింగ్ కూడా ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో ముందుగా మీరు కనుక వెడ్డింగ్ ని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ గెస్ట్ లిస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి గెస్ట్ ని బట్టే మీకు వెన్యూ ఒక ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి మీరు గెస్ట్ లిస్ట్ ని ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇండియన్ వెడ్డింగ్స్ లో మనం చూసుకుంటున్నట్లయితే ఒక ఐపీఎల్ మ్యాచ్ కి ఎంతమంది అయితే ఆడియన్స్ వస్తారో ఆల్మోస్ట్ అంతమంది గెస్ట్లు ఉంటున్నారు ఈ రోజుల్లో. సో మీరు మీ గెస్ట్ ని బట్టి ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు కాస్ట్ కటింగ్ అనేది ఫస్ట్ ఇక్కడే జరుగుతుంది. ఒక 100 పీపుల్ దగ్గర మీకు 1 to 1.5 lakh అయితే సేవ్ అవుతుంది. సో సెకండ్ ది ఫోటోగ్రఫీ ప్యాకేజెస్. ఈ రోజుల్లో ప్రపంచం అనేది డిజిటలైజ్ అయిపోయింది. సో మీరు కనుక మీ వెడ్డింగ్ కి ఫోటోగ్రఫీ ప్యాకేజెస్ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఆఫ్టర్ వెడ్డింగ్ మీకు ఏదైతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని వీలైనంత వరకు మీరు హార్డ్ డిస్క్ లేదా పెన్ డ్రైవ్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆల్బమ్స్ అనేవి మీకు మళ్ళీ అడిషనల్ కాస్ట్ అనేది పడుతుంది. ఇన్ కేస్ మీకు మెమరీస్ కావాలనుకుంటే ఆఫ్ కోర్స్ గో ఫర్ ఆల్బమ్స్. సో లేదు అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ బెస్ట్ టు క్యారీ ఆల్ దెమ్ ఇన్ ఎ పెన్ డ్రైవ్ ఆర్ హార్డ్ డిస్క్. సో ఇలా మీకు ఫోటోగ్రఫీ ప్యాకేజ్ మీద కొంచెం కాస్ట్ కటింగ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, జ్యువెలరీ. సో మనకి గోల్డ్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. సో మీరు గనక వెడ్డింగ్ కి ఇప్పటి నుంచి ఇందాక మనం అనుకున్నట్లు ఒక 10 to 12 years లో ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఆ గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడే చేసుకోండి. సో మీకు ఫ్యూచర్ కి హెల్ప్ అయ్యేలా ఉంటుంది. ఎందుకంటే వెడ్డింగ్ సీజన్స్ లో మనకు గోల్డ్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ప్రీ ప్లాన్ గా చేసుకున్నట్లయితే మీకు వెడ్డింగ్ టైం కి జ్యువెలరీ కాస్ట్ అయితే తగ్గుతుంది. అలానే ఫోర్త్ వన్, డ్రెస్ రెంటల్స్. సో చాలా మంది మ్యారేజెస్ రాగానే చాలా ఫ్యాన్సీగా డ్రెస్సెస్ అయితే కొంటూ ఉంటారు. బట్ ఆ డ్రెస్సెస్ని మీరు మళ్ళీ యూజ్ చేస్తున్నట్లయితేనే కొనడంలో ఒక యూజ్ ఉంది. ఇన్ కేస్ మీరు కనుక ఆ డ్రెస్సెస్ని లాంగ్ టైంలో యూజ్ చేయలేకపోతే మీరు రెంటల్స్ తీసుకోవడం బెస్ట్. సో మీకు రెంటల్ తీసుకున్నట్లయితే ఆ మూమెంట్ వరకు మీతో ఉంటుంది అండ్ మీరు ఆ వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ ఇమీడియట్గా మీరు రిటర్న్ బ్యాక్ చేయొచ్చు. లేదు మీరు డ్రెస్సెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీరు అది లాంగ్ టర్మ్ యూస్ కోసం ఆలోచిస్తూ కొనుక్కున్నట్లయితే ఓకే. బట్ వెడ్డింగ్ అకేషన్స్లో మనం వేసుకునే కాస్ట్యూమ్స్ అయితే మళ్ళీ యూస్ చేస్తాము అనేది కొంచెం డౌట్ కాబట్టి మీరు దీన్ని రెంటల్కి తీసుకుంటే మీకు ఇక్కడ కూడా కాస్ట్ కటింగ్ జరుగుతుంది. మోర్ ఓవర్ ఫిఫ్త్ వన్ ఈజ్ డే టైమ్ వెడ్డింగ్. సో మీరు కనుక డే టైమ్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు కాస్ట్ కటింగ్ అవుతుంది. ఎందుకంటే క్యాటరింగ్ అనేది మీరు 1 time మాత్రమే సర్వ్ చేస్తారు. సో మీకు ఇక్కడ క్యాటరింగ్ ఖర్చు కలిసి వస్తుంది. సో ఇన్ కంపారిజన్ టు నైట్ టైం వెడ్డింగ్స్ మీకు డే టైం వెడ్డింగ్స్ కి చూసుకున్నట్లయితే క్యాటరింగ్ ఖర్చు చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే నైట్ టైం వెడ్డింగ్స్ కి మీకు ఫుడ్ అనేది ఎక్కువ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అండ్ మీకు ఎక్కువ గెస్ట్ కూడా వస్తుంటారు కాబట్టి ఈ నైట్ టైం వెడ్డింగ్ కి ఎక్కువ క్యాటరింగ్ అవుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు ప్లాన్ డే టైం వెడ్డింగ్స్. సో ఇలా చేసుకున్నట్లయితే మీరు చాలా వరకు మీ మ్యారేజెస్ లో కాస్ట్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ మన వెడ్డింగ్ ఇన్ఫ్లేషన్ క్రైసిస్ వీడియో. సో ఈ వీడియోలో నేను మీకు ప్రతిదీ క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం చూసుకున్నట్లయితే వెడ్డింగ్ బడ్జెట్స్ చూసాం. అలానే వెడ్డింగ్ బడ్జెట్స్ కోసం కార్పస్ ని ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ ఆ కార్పస్ ని రీచ్ అవడం కోసం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలా ప్రతిదీ అయితే మనం చూసాం. బట్ మీరు గనక డిసిప్లైన్ మరియు లిక్విడిటీని కోరుకుంటున్నట్లయితే ఒక్కసారి చిట్ ఫండ్స్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు చిట్ ఫండ్స్ అనేది సేవింగ్స్ కమ్ బారోయింగ్ స్కీమ్. సో మీకు ఎప్పుడు అమౌంట్ కావాలన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు మీరు ఇమీడియట్ గా మనీని అయితే తీసుకోవచ్చు. సో చిట్ ఫండ్స్ ని కూడా కన్సిడర్ చేయండి. అండ్ మోర్ ఓవర్ చిట్ ఫండ్స్ ని కన్సిడర్ చేస్తున్నప్పుడు రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో ఎర్లీగా ప్లాన్ చేసుకోండి, స్మార్ట్ గా అమౌంట్ అయితే సేవ్ చేసుకోండి అండ్ ఫ్యూచర్లో వెడ్డింగ్స్కి అయితే ఇన్వెస్ట్ చేయండి. సో అదండి ఇవాళ వీడియో. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మై పైసా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.